యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 5 వరకు ఉన్న వచనాలు చదువుదాం. యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుచున్నప్పుడు పలికిన మాటలు మనం అక్కడ చూడగలుగుతాం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యం చూడాలి అంటే క్రొత్తగా జన్మించాల్సిన అవసరత ఉంది. నికోదేముకు ఒక ప్రశ్న. అందుకు నికోదేము ముసలివాడైన తరువాత మనుషుడు ఎలాగు పురుషుడు మరలా ఎలాగా జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశించి జన్మింపగలనా అని ఆయనను అడుగగా, అప్పుడు ప్రభు ఏమన్నాడు? యేసు ఇలా అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం చూడడం, దేవుని రాజ్యంలో ప్రవేశించడం, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేము. మన జీవితంలో మారు మనసు, పశ్చాత్తాపం లేకుండా దేవుని రాజ్యం చూడడానికి, ప్రవేశించడానికి మనకు వీలు కాదు. మనం ఏమై ఉన్నామో, మనకి ఏం జరిగిందో, మనల్ని దేవుడు ఎక్కడికి తీసుకుపోతున్నాడో మనకు బాగా తెలుసు. సో మనలో ఏముండాలి? ఇతరులను నమ్మించడానికి ఉన్న షాపుట్టప్స్ వద్దు. వాట్ ఈస్ వాట్, మనం ఏమై ఉన్నామో మనకు బాగా తెలుసు. దేవుని కనికరం కొరకు, దేవుని కృప కొరకు మనం వేడుకోవాలి. దేవా, నేను నీ చిత్తం నెరవేర్చుటకును, నీ ఆలోచనలు నా జీవితంలో నెరవేర్చుటకును నన్ను నేను తగ్గించి సమర్పిస్తున్నాను. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు ప్రభువా అని మనం ఆయనకు ప్రార్థన చేయాలి. చండి పిల్లలు వలె కపటం లేని వారిగా, నిష్కాపట్యమైన హృదయముతో, మారు మనస్సుతో దేవుని సన్నిధికి వస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనకెవ్వరికి కూడా అర్హత ఉండదు. ఏదైనా ఒక కార్యం ఎవరైనా చెప్తే మనం దాన్ని మనసులో పెట్టుకొని లైఫ్ లాంగ్ దాన్ని కొనసాగిస్తే దేవుని రాజ్యం మనలో ఉండదు. క్షమించి విడిచిపెట్టాలి, సరిచేసుకోవాలి. తప్పు చేసిన వాడు క్షమాపణ కోరాలి. నేనేం తప్పు చేయలేదు, నాకేం అవసరం లేదు అని అనుకుంటే అక్కడ సైతాన్ కూర్చుంటాడు. సైతాన్ని మోసుకొని తిరగడం మంచిదా? నో 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 నో, 6 100 నువ్వు నాతో ఉండడం నాకు ఇష్టం లేదు. నాకు ఆయన ఉండాలి, ప్రభు ఉండాలి. నిన్ను నేను వదులుకుంటా, నిన్ను వదిలించడానికి నేను ఏమైనా చేస్తా అనేటువంటి ఒక డిసిషన్ తీసుకొని జీవితమును సరిచేసుకోకపోతే సైతానుగాడు మనని ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి నడిపించుకుంటూ పోతాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.